మెడికల్ చదువు అవసరం లేదు, వైద్య పరిజ్ఞానం అక్కర్లేదు, ఒంటిపై తెల్ల కోటు కూడా అక్కర్లేదు. మెడలో స్టెత్ వేసి డాక్టర్లమంటూ కూతలు కూస్తున్నారు, కోతలు కూడా కోస్తున్నారు. ఆర్ఎంపీ ఫస్ట్ ఎయిడ్ వరకే పరిమితం కావాలన్న నిబంధనను నిలువునా తొక్కేస్తున్నారు. మిస్టర్ గిరీశంను తలదన్నే మాటలతో మభ్యపెడుతూ డాక్టర్ గిరి వెలగబెడుతున్నారు. పబ్లిక్గా ప్రజారోగ్యానికి తూట్లు పొడుస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 3 క్లినిక్లు 6 ఆపరేషన్లతో చెలరేగుతున్న దొంగ డాక్టర్ల వైద్య వ్యాపారాలపై TV9 స్పెషల్ స్టోరీ. డాక్టర్ కావాలనుందా? మెడికల్ సెట్ రాయాల్సిన పని లేదు. సీటు దొరుకుతుందా లేదా అనే టెన్షన్ లేదు. స్టెత్ పట్టుకోవడం వస్తే చాలు, శంకర్ దాదా MBBSలే, నో డిగ్రీ అధిక రాబడి అంటూ వైద్య వ్యాపారంలో ఆరితేరిన ఇదిగో వీళ్లే అందుకు నిదర్శనం. వైద్యులందు ఈ వైద్యులే వేరయ్యా. అట్టాంటి వైద్యులు కాదు మరి. కొందరు సంతలో షాప్లో క్లినిక్ నిర్వహిస్తుంటే ఇంకొందరు కార్పొరేట్ కలరింగ్ సూపర్ స్పెషాలిటీ దందా చేస్తున్నారు. కొన్ని హాస్పిటల్స్కు బోర్డు ఉంటుంది, మరికొన్నింటికి ఆసుపత్రి పేరుతో పాటు డాక్టర్ పేరు ఉంటుంది. కానీ డాక్టర్ గారు ఏటి చదివారనే డిగ్రీ మాత్రం కనిపించదు. ఇంకొన్ని ఆసుపత్రులుంటాయి, బోర్డు ఉండదు, డాక్టర్ గారి పేరు కనిపించదు. ఇదిగో ఈ మడిగ చూడండి, పక్కనే రక్త పరీక్ష కేంద్రం, ఆ పక్కనే మెడికల్ షాప్. ఈ రెండు ఉన్నాయంటే డాక్టరో ఆసుపత్రిలో ఉండాలి కదా. కనిపించడం లేదంట అని కంగారొద్దు, కాస్త జాగ్రత్తగా చూస్తే సంప్రదించు వేలలు కనిపిస్తాయి. ఇదే క్లినిక్. జేబు బరువుతో దిలాసాగా కనిపిస్తున్న ఈ సారువారే వైద్యుడిక్కడ. పేరు డాక్టర్ పాషా. 16 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు ఈయన. చిల్డ్రన్ స్పెషలిస్ట్ సార్. DPH ఇండస్ట్రీ 16 ఓ పెద్ద ఆయన చెవిలో వెంట్రుకలపై ఫోకస్ పెట్టిన ఈ సారువార్ను చూడండి. ఈయన కూడా డాక్టరే. అద్దంపై పెద్ద పెద్ద అక్షరాలతో రాయించుకున్నారు కూడా. కాకపోతే సారువారి డిగ్రీ ఏంటో కనిపించదు. ఇంతకీ చెవిలో వెంట్రుకలపై సారువారు ఎందుకంత ఫోకస్ పెట్టారు? దానికో రీజన్ ఉంది మరి. చెవిలో కురుపులతో వచ్చిన పెద్ద ఆయనకు అనసా డాక్టర్ వైద్యోపదేశం చేశారు. ఇలా రాక్షస తీసుకొని వేసేస్తే అది మళ్ళీ ఒక 2 రోజులు పోయిన మళ్ళీ కొంచెం క్లీన్ చేశారు. ఎందుకంటే తీసుకుని కొందుగా వస్తూనే ఉంది మరి, అందులో వాటర్ జల్ లాగా. అది మళ్ళీ ఒక్కసారి సాయంత్రం ఏందనుకో చెవు ఇదైపోయి గాలి వెళ్ళిపోయి పోటు వచ్చారు. 50 రూపాయలు 100 రూపాయలు ఫీజు వసూలు చేసే డాక్టర్లు కొందరైతే, ఇక కార్పొరేట్ లుక్తో సూపర్ స్పెషాలిటీ దందా చేసే డాక్టర్లు మరికొందరు. వైద్యం కోసం వచ్చే పేషెంట్లను సేవ్ చేసే మాటేమో కానీ రోజుల తరబడి ఇన్ పేషెంట్లుగా పెట్టి బిల్లుతో షేవ్ చేసే డాక్టర్లు ఇంకొందరు. వీళ్ళు చేసేది అల్లాటప్ప వైద్యం కాదు. హలో డాక్టర్ అని పలకరిస్తే చాలు, అల్లోపతి, ఎల్లోపతి, ఎలక్ట్రోపతి ఏది కావాలంటే అది. ఇంకా చెప్పాలంటే అన్నీ కలిపి కాక్టైల్ వైద్యం అందించబడునంటారు. ఎల్లోపతి డాక్టర్స్ కంపల్సరీ ఉన్నారు. ఎల్లోపతి డాక్టర్స్ లేకుండా ఎక్కడ హాస్పిటల్స్ మనం రన్ చేయలేదు. ప్రతి చోట కూడా ఎల్లోపతి హాస్పిటల్స్ అంటే ఎల్లోపతి సిస్టమ్ కూడా ఉంటుంది కాబట్టి MBBS డాక్టర్ కంపల్సరీ మా దగ్గర ఎంప్లాయ్మెంట్స్ తీసుకున్నాము. ఒకరా ఇద్దరా? పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీలో డాక్టర్ గిరితో డబ్బు సంపాదించే వాళ్ళు కోకొల్లలున్నారు. పుట్టగొడుగుల్లా సంతల్లో దుకాణాల్లా క్లినిక్లను చైన్ హాస్పిటల్స్ను పెట్టేస్తున్నారు, నిర్వహిస్తున్నారు. అంతు చిక్కని కిడ్నీ జబ్బులతో శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ఉరిసిలగా మారితే కళ్ల ముందు జరుగుతోన్న వైద్య వ్యాపారం పశ్చిమ గోదావరి జిల్లా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఏజెన్సీలో జోరందుకున్న ఫేక్ డాక్టర్ల వైద్య వ్యాపారంపై TV9 నిఘా నేత్రం ఫోకస్ చేసింది. గ్రామాల్లో మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడం గొప్ప విషయం. అయితే సేవ ముసుగులో కొందరు వైద్య వ్యాపారం చేయడం పరిపాటిగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీలో డాక్టర్ బిజినెస్ కళ్లకు కడుతోంది. మరి ఇంత జరుగుతుంటే జిల్లా వైద్య శాఖ, మెడికల్ కౌన్సిల్ ఏం చేస్తున్నాయి అనే అనుమానం కలగక మానదు. వైద్య నిర్లక్ష్యం, వైద్య వ్యాపారుల కక్కుర్తికి నిండు జీవితాలు బలైపోతున్నాయి. ఫేక్ డాక్టర్ల దగా దందాపై TV9 స్పెషల్ రిపోర్ట్. చింతలపూడి, పాలకొల్లు, భీమడోలు, జంగారెడ్డిగూడెం, తణుకు, తాడేపల్లిగూడెం, చివరకు ఏలూరులో కూడా వైద్య వ్యాపారం జోరుగా సాగుతోంది. గతంలో సైకిల్ రిపేర్లు చేసిన వాళ్లు, వాచ్ మెకానికులు, కాంపౌండర్లు, మైహూ డాక్టర్ అంటూ ఎడాపెడా దుకాణాలు తెరుస్తున్నారు.
ఫస్ట్ ఎయిడ్ కు పరిమితం కావాల్సిన వాళ్లు సూది గోలీ హద్దులను దాటి ఆపరేషన్లు చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. చింతలపూడి మెయిన్ రోడ్లో బోర్డు లేకుండా క్లినిక్ నిర్వహిస్తోన్న పాషా డాక్టర్గా చెలామణి అవుతున్నాడు. చిన్నపిల్లల డాక్టర్గా పాపులర్ అయ్యాడు. పిల్లలకే కాదు పెద్దలకు కూడా వైద్యం అందిస్తారాయన. భారత్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పేరిట మందులు రాసిస్తాడు. ఫీజు 50 రూపాయలే. మార్కెట్ రేటు ప్రకారం తక్కువే. కానీ ఇక్కడే పాషా బిజినెస్ మంత్రం ఉంది. ఫీజు తక్కువే అయినా వైద్య పరీక్షలు హైడోస్ మందులతో భారీ వడ్డింపులుంటాయి. చెప్పండి వాడిని మనం కూడా తీసుకొని చెప్పండి. వాళ్ళు ఏం వాడుతున్నారు ఏంటో కూడా ఒకసారి తీసుకొని దాన్ని చూసుకోవాలి. మెడికల్ షాప్ నిర్వాహకులు ఆర్ఎంపీలు కలిసి చింతలపూడిలో ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పెట్టారు. పాత చింతలపూడికి చెందిన బీటెక్ స్టూడెంట్ సువర్ణ షర్మిలకు జ్వరం వస్తే ఇదే హాస్పిటల్కు తీసుకెళ్లారు పేరెంట్స్. ముందు జాండీస్ అని కొన్ని రోజులు చికిత్స చేశారు. ఆ తర్వాత అపెండిసైటిస్ అన్నారు. ఆపరేషన్ కూడా చేసేశారు. వైద్యం వికటించి షర్మిల పరిస్థితి విషమించింది. డాక్టర్ ముసుగేసుకున్న వైద్య వ్యాపారులు చేతులెత్తేయడంతో షర్మిలను విజయవాడలోని హాస్పిటల్కు తరలించారు పేరెంట్స్. కానీ అప్పటికే పరిస్థితి విషమించి షర్మిల చనిపోయింది. ఆ కుటుంబానికి తీరని శోకం మిగిలింది. అర్హత లేని వైద్యులే తమ బిడ్డను బలి తీసుకున్నారన్నారు షర్మిల తల్లిదండ్రులు, బంధువులు. ఆల్రెడీ హైదరాబాద్లో విప్రోలో జాబ్ కూడా వచ్చింది. ఫస్ట్ తారీఖున జాయిన్ అవ్వాలా, 21వ తారీఖున జ్వరం పడింది. జ్వరం పడితే చింతలపూడి హాస్పిటల్లో సాయి మల్టీ స్పెషల్ హాస్పిటల్ అని కొత్తగా పెట్టారండి. అక్కడ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తే 24 గంటల కడుపు నొప్పి అని ఆ చిన్న జాండీస్ వస్తే 24 గంటలని అన్క్వాలిఫైడ్ డాక్టర్తో ఆపరేషన్ చేపించారు. డీజీఓని పెట్టారు. కానీ అసలు అది క్వాలిఫైడ్ కాదు, చిన్న వయసు 22 ఏళ్ళు 20 లోపే ఉంటాయి వీళ్ళ అమ్మాయికి. ఆ నైటే పారిపోయింది. ఆపరేషన్ ఫెయిల్యూర్ అయినప్పుడు జంప్ అయ్యమ్మ హైదరాబాద్, మళ్ళీ కనపడలా. ఇక ఈయన భాస్కర్ రావు డాక్టర్ అంటూ అద్దాలపై అందంగా రాయించుకున్నారు. కానీ ఏం చదివారో, ఆయన డిగ్రీలేంటో తెలియదు. ఏదైనా చూస్తాం, చూసి వైద్యం చేస్తాం, మా వల్ల కాకపోతే మరో చోటికి పంపిస్తామని సెలవిచ్చారాయన. మీకు ఏ రోజు కావాలంటే ఆ రోజు, ఆదివారం ఒక్క రోజు తప్ప, ఆదివారం ఒక్క రోజు తప్ప మీకు ఏ రోజైనా ఉండదు. ఎనీ టైం ఉండదు. 9 కాడి నుంచి రాత్రి 10 వరకు, 9:30 10 వరకు. ఏంటంటే పెద్ద పిల్లవాడికి కూడా కొంచెం ఎవరికైనా చూస్తాము, పళ్ళు చూస్తాము, అన్నీ చూస్తాము. ఒకటే కాదు, ఎలర్జీ అనే కాదు, అన్నిటికీ చూస్తాం. టైఫాయిడ్కి చూస్తాము. ఏదేమైనా అన్ని చూసి సమాధానం చెప్తాము. ముందు సమాధానం చెప్తాము. ఎవరి దగ్గరికైనా పంపించాలా, ఎవరి దగ్గరికైనా తీసుకెళ్ళాలా, అసలు ఏంటి అన్నది కూడా చెప్తాం. మన వల్ల కాకపోతే ఏం చేద్దాం అన్నది కూడా చెప్తాము. ఈయన అజర్ పూర్వాశ్రమంలో వాచ్ మెకానిక్. ఇప్పుడు డాక్టర్ అజర్గా ఫేమస్ అయ్యాడు. పేషెంట్లను చూస్తూ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. డాక్టరా యోగినా అనే డౌట్ వచ్చేలా మౌనముద్రలో కనిపిస్తాడు. ఆర్ఎంపీగా ఫస్ట్ ఎయిడ్ వరకు ఓకే గాని సార్ వారు గీత దాటి ప్రిస్క్రిప్షన్ పై ఎడాపెడా మందులు రాసిస్తారు. చింతలపూడిలోనే కాదు, పాలకొల్లులోనూ మెడికల్ ప్రాక్టీషనర్స్ బిజినెస్ ప్రాక్టీస్ యథేచ్ఛగా సాగుతోంది. ఇదిగో ఇది సంపూర్ణ ఆరోగ్య హాస్పిటల్. దీనికి హోల్ అండ్ సోల్ ఇదిగో ఈయనే. అల్లోపతితో పాటు అన్ని రకాల వైద్యం అందించబడును. బిల్డప్ ఇవ్వడమే కాదు, ప్రచారంతో బిజినెస్ పెంచుకున్నారు ఈయన. అంతేకాదు, అల్లోపతికి సాధ్యం కాని డయాబెటీస్ ను తన ఎలక్ట్రోపతి వైద్యంతో కంట్రోల్ చేశాడట. లోగడ మేము పెట్టిన హాస్పిటల్స్ ప్రతి చోట కూడా ఎల్లోపతి డాక్టర్స్ కంపల్సరీ ఉన్నారు. ఎల్లోపతి డాక్టర్స్ లేకుండా ఎక్కడ హాస్పిటల్స్ మనం రన్ చేయలేదు. ప్రతి చోట కూడా ఎల్లోపతి హాస్పిటల్స్ అంటే ఎల్లోపతి సిస్టమ్ కూడా ఉంటుంది కాబట్టి ఎంబీబీఎస్ డాక్టర్ కంపల్సరీ మా దగ్గర ఎంప్లాయ్మెంట్స్ తీసుకున్నాము. ఎంప్లాయ్మెంట్ తీసుకుని ఆ డాక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళ లెవెల్ వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఏదన్నా ఈ ఎల్లోపతిలో తగ్గని క్రానిక్ కేసెస్ ఎలక్ట్రోపతిలో తగ్గుతున్నాయి. సపోజు డయాబెటీస్ పేషెంట్స్ ఇన్సులిన్ తీసుకున్నా కూడా డయాబెటీస్ కంట్రోల్ కావట్లేదు. ఈ ఎలక్ట్రోపతి సిస్టంలో వితౌట్ ఇన్సులిన్ తోటి డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. అందుకోసం ఆ ఎలక్ట్రోపతి అవసరాన్ని బట్టి పేషెంట్స్ని ఆ సిస్టంలో నేను ట్రీట్ చేస్తున్నాను. ఈయన ఎండీ చదువు సంగతేమో కానీ ఎంబీబీఎస్లకు స్పెషలిస్టులకు ఉద్యోగాలిస్తున్నా జీతాలిస్తున్నా అంటూ కోతలు కోయడమే కాదు,
తన చైన్ హాస్పిటల్స్ ను నిర్వహిస్తూ కోతలు అదే ఆపరేషన్లు కూడా నిర్వహిస్తున్నాడు. ఈయన మాటల సంగతేమో కానీ సంపూర్ణ ఆరోగ్య కేంద్రానికొచ్చిన కుటుంబం చెట్టంత బిడ్డను పోగొట్టుకుని కడుపు కోతతో తల్లడిల్లుతోంది. ఆడి దగ్గర 3 నెలలు ఉండండి. నేను ఆడి దగ్గరికి అడిగితే వెళ్తే అమ్మ నేనేం చేయను, మరి నేను రాసిచ్చాను, నా వల్లే అవుతుంది, మీరు ఇంకో దుఃఖం చేసుకున్నారు కదంటే, కాదు నీ దగ్గరే ముదిరిపోయింది, నువ్వే చేసావు అని నేను అడిగితే అంటే అబ్బాయి నా దగ్గర అంటే మరి నేనేం చేయగలను అంటే అడిగిన 10 రోజులకి నేను కేసు పెడతాను నీ మీద, నీకు వార్నింగ్ ఇస్తాను, నేను కూడా చచ్చిపోయి నీ మీదే పెడతాను అన్నా సరే నా మాట పట్టించుకోకుండా 10 రోజుల నుంచి 10 రోజులకి మళ్ళీ పాలకొల్లు వెళ్ళిపోయాడండి. అటువంటి డాక్టర్లు ఇంకా ఎంతమంది ప్రాణాలు తెస్తారో నా కొడుకులేండి. నాకు నేను ఉద్యోగం చేస్తాడు, నా కొడుకు వస్తాడు అనుకున్నాను. అలా చేసేసాడు నా కొడుకు లేకుండా. నేను ఇప్పటికీ 3 ఏళ్ళు అయిందండి. మేము అవే వ్యాపారం చేసుకోకుండా బతికేలా సావాలో తెలియకుండా అలాగే ఇంట్లో పడి మా గురించి ఏడుతున్నామండి. ఏం జరిగిందో మృతుడి తల్లి కన్నీటితో కళ్లకు కట్టింది. అయితే డాక్టర్ కృష్ణ మాత్రం తమ తప్పేమీ లేదని నిస్సిగ్గుగా సమర్థించుకున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో డాక్టర్ బిజినెస్ ఏ రేంజ్లో సాగుతుందో ఈ ఘటనల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ఎయిడ్కే పరిమితం కావాల్సిన వాళ్లు హద్దులు దాటి ఆపరేషన్లు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా హైడోస్ యాంటీబయోటిక్స్ ను ప్రిస్క్రైబ్ చేస్తున్నారు. మరి వైద్యం పేరిట ఇంత దగా జరుగుతుంటే జిల్లా వైద్య శాఖ, మెడికల్ కౌన్సిల్ ఏం చేస్తున్నాయి? ధర్మాసుపత్రికి వెళ్దామంటే వైద్యులు, సిబ్బంది కొరత. సకాలంలో వైద్యం అందకపోతే ఏమైపోతుందోననే భయం. ఈ పరిస్థితినే క్యాష్ చేసుకుంటున్నారు బిజినెస్ డాక్టర్లు. తక్కువ ఫీజు అంటూ మెడికల్ టెస్టులతో దోచుకునేది కొందరు, సూపర్ స్పెషాలిటీ ముసుగులో ప్రాణం పోయేదాకా జలగల్లాగా బిల్లు లాగేది మరికొందరు. వైద్య ముసుగులో పబ్లిక్గా ప్రజలను దగా చేయడమే కాదు, ప్రాణాలను కూడా బలి తీసుకుంటున్నారు. మరి ఇదంతా వైద్య అధికారులకు కనిపించడం లేదా? మరి వాళ్ళ వర్షన్ ఏంటో చూద్దాం. అత్యవసర వైద్యంతో ఆదాయ రుచి మరిగిన డిగ్రీలు లేని డాక్టర్లు వైద్య వ్యాపారాన్ని టాప్ గేర్లో దౌడు తీస్తున్నారు. వైద్యం వికటించి పేషెంట్లు చనిపోతున్న ఘటనలు నిత్య కృత్యమవుతున్నాయి. పేషెంట్ పరిస్థితి విషమించాక ఫేక్ డాక్టర్లు చేతులెత్తేస్తున్నారు. మరో హాస్పిటల్కు వెళ్లేసరికి పరిస్థితి చేయి దాటిపోయి పేషెంట్ల ప్రాణాలు పోతున్నాయి. సంఘటన మా దగ్గర జరగలేదనే సాకు చూపి దొంగ డాక్టర్లు తప్పించుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఏదైనా సంఘటన జరిగితే ఏకంగా బిచానా ఎత్తేస్తున్నారంటున్నారు స్థానికులు. వీటి మీద ప్రభుత్వ పర్యవేక్షణ కానీ అలాగే DCHS పర్యవేక్షణ కానీ లోపించింది. వీరు చిన్నపిల్లలకి వైద్యం చేసే సందర్భంలో అధిక డోసు కలిగినటువంటి మందులు ఇవ్వడం వల్ల అది తర్వాత వీరి మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తుందనే విషయాన్ని వారికి తెలుసు కూడా అదే వైద్యాన్ని చేస్తున్నారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వెంటనే తగ్గిపోవాలనే ఉద్దేశంతో అధిక డోసు ఇస్తున్నారు. దీనివల్ల పిల్లలకి తగ్గినా కానీ తర్వాత ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ ఏదైనా 1, 2 ఉన్నా కానీ అది హై క్లాస్ వైద్యం అవ్వటం వల్ల అటు వెళ్ళలేదు. అది అందరూ అర్హత లేని RMP, PMP డాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. చిన్నపిల్లల్ని అక్కడ తీసుకెళ్ళటం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ స్థాయికి మించి మందులు రాయటం, తర్వాత పరీక్షా కేంద్రాలతో అనవసరమైన పరీక్షలు చేయించటం, ఇటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల పిల్లలకి ప్రాణం మీదకి వచ్చే పరిస్థితి ఉంది. నిజానికి రూరల్ మెడికల్ ప్రాక్టీస్ మంచిదే, కానీ RMPలో నిబంధనలకు లోబడే వైద్యం అందించాలి. ముఖ్యంగా ఫస్ట్ ఎయిడ్కే పరిమితం కావాలి. ప్రిస్క్రిప్షన్స్ రాసే అధికారం వాళ్లకు లేదు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా శస్త్రచికిత్సలు చేయకూడదు. ఇందులో ఏ నిబంధనను ఉల్లంఘించినా అది చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు జిల్లా వైద్య శాఖ అధికారులు. ఇది చిన్న చిన్న RMPs అని రిజిస్టర్ చేసుకొని పెట్టుకుంటారు. వాళ్ళు ఓన్లీ ప్రథమ చికిత్సా కేంద్రం మాత్రమే చేసుకోవాలి. అలోపతిక్ ఇంజెక్షన్స్ వేయడము, ఆపరేషన్స్ చేయడం అట్లాంటివన్నీ కూడా మనకు చేయడానికి వీలు లేదు. అలా చేస్తే మాత్రం తప్పనిసరిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు ప్రిస్క్రిప్షన్స్ అవన్నీ ఇవ్వడం కాకుండా ఫస్ట్ ఎయిడ్ మాత్రం చేయాలి. వాళ్ళు ఇంజెక్షన్స్ వేయడం, ఏదైనా ఆపరేషన్స్ చేయడం కానీ అట్లాంటివి కూడా చేయకూడదు. దానికోసం కూడా మనం అందరు డాక్టర్స్ అందరినీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి సర్వే చేసి ఎక్కడైనా సరే జరిగితే రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. నిబంధనలు ఇంత స్పష్టంగా ఉన్నా సరే ధనార్జన రుచి మరిగిన కొందరు RMPలో వైద్యం పేరిట హద్దులు దాటుతున్న వైనం కళ్లకు కనిపిస్తుంది. RMP వ్యవహారమే కాదు, విదేశాల్లో వైద్యం చదివామని దొంగ డిగ్రీలతో దోచుకునే దగా డాక్టర్లకు కొదవ లేకుండా పోతుంది. నేడు మనం 2 వార్తలు వింటున్నాము. ఒకటి ఏంటంటే రష్యాలో, యుక్రెయిన్ లాంటి విదేశాల్లో చదివి వచ్చిన MBBS గ్రాడ్యుయేట్స్ వాళ్ళు MD అని MS అని పెట్టుకుని డిగ్రీలు డిస్ప్లే చేసుకుని కానివ్వండి, లేదా లెటర్ ప్యాడ్స్లో ముద్రించుకుని కానివ్వండి,
సంఘాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు, పేషెంట్ని తప్పుదారి పట్టిస్తున్నారు అనే ఒక కంప్లైంట్ ఉంది. తప్పుడు డిగ్రీలను డిస్ప్లే చేస్తే చట్టరీత్యా నేరం. హద్దులు దాటే వాళ్ల భరతం పట్టేందుకు పకడ్బందీ చర్యలున్నాయి. ఓ అథారిటీ పనిచేస్తుంది. మా యొక్క విన్నపం ఏంటంటే బేసికల్గా ఎవరైతే విదేశాల్లో చదువుకుని ఈ డిగ్రీస్ పొంది ఎవరైతే స్పెషలిస్టులుగా వాళ్ళు కాకపోయినా కూడా స్పెషలిస్ట్గా చెప్పుకుంటున్నారో వాళ్ళందరినీ మరొకసారి ఒక హెచ్చరిక అనుకోండి లేదా ఒక విన్నపం అనుకోండి, సంఘాన్ని పేషెంట్ని తప్పుదోవ పట్టించమాకండి. మీరు ఉన్న డిగ్రీని ఏదో అది అండర్ గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ కాబట్టి ఆ విధంగానే చెప్పుకోండి తప్ప జనరల్ మెడిసిన్ లేదా జనరల్ సర్జరీ లేకపోతే ఆర్థోపెడిక్స్ ఇలా చేసుకుంటే ఏమవుతుందంటే అది చట్టరీత్యా నేరం అవుతుంది. ఎక్కడైనా సరే ఆర్ఎంపీలు హద్దులు దాటుతున్నా, దొంగ డిగ్రీలతో వైద్య దందా చేస్తున్నా జిల్లా వైద్యాధికారులకు, మెడికల్ కౌన్సిల్కు ఫిర్యాదు చేయవచ్చు. పోలీసులకు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. దొంగ డాక్టర్ల భరతం పట్టేందుకు ఐపీసీ సెక్షన్లు కూడా ఉన్నాయంటున్నారు వైద్యాధికారులు. నకిలీ వైద్యం చేస్తున్నారో లేకపోతే నకిలీ సర్టిఫికెట్లు పెట్టుకుని పేషెంట్లను తప్పుదారి పట్టిస్తున్నారో వాళ్ళ గురించి ఎవరు ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అయినా సరే ఎవరైనా సరే మీడియా అయినా సరే కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేయవలసింది ముఖ్యంగా మొట్టమొదట డిఎంహెచ్ఓ గారికి. డిఎంహెచ్ఓ ఆఫీస్లో కంప్లైంట్ చేస్తే వాళ్ళు తగ్గ యాక్షన్ తీసుకుంటారు. అలాగే పోలీసులకు కూడా కంప్లైంట్ చేయొచ్చు. పోలీసులు కూడా యాక్షన్ తీసుకునే చట్టాలు ఉన్నాయి. సెక్షన్ 420 ఉంది, అలాగే సెక్షన్ 403 ఉంది. ఇలా కొన్ని సెక్షన్ల కింద కూడా వాళ్ళు ఐపీసీ సెక్షన్ల కింద వాళ్ళు కేసులను ఫ్రేమప్ చేయొచ్చు. అలాగే మూడో కంప్లైంట్ ఏపీ మెడికల్ కౌన్సిల్కి వాళ్ళు పంపించవచ్చు. ఈ మెసేజ్లు అనేవి మీరు మెసేజ్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు, తర్వాత ఫోన్ చేయొచ్చు, లేకపోతే రిటర్న్గా ఒక లెటర్ రాయవచ్చు. మీరు కంప్లైంట్ అనేది ఎలా చేసినా పర్వాలేదు. విన్నారుగా, మీ ఏరియాలో ఎవరైనా ఎక్కడైనా వైద్య ముసుగులో అక్రమాలకు పాల్పడితే నిలదీయండి. అధికారులకు, పోలీసులకు సమాచారం ఇవ్వండి. తెల్లనివన్నీ పాలు కానట్లే మెడలో స్టెత్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు డాక్టర్లు కాదు. కానీ పల్లెల నుంచి పట్టణాల వరకు దొంగ డాక్టర్లు పేద ప్రజల రక్తాన్ని పీల్చుకు తింటున్నారు. క్లినిక్లు ఏర్పాటు చేసుకుని రోగాలు తగ్గిస్తామని బోర్డులు పెట్టి వారిని కాటికి పంపుతున్నారు. అయితే వీరిని నియంత్రించేందుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఏపీ మెడికల్ కౌన్సిల్ వద్ద కానీ వైద్య ఆరోగ్య శాఖ వద్ద కానీ సరైన నియంత్రణ వ్యవస్థ లేకపోవడంతో వీరి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. ఇప్పటికైనా ఈ దొంగ డాక్టర్లపై ప్రభుత్వం సీరియస్గా స్పందించాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ దుర్గాతో రవి, టీవీ 9 ఏలూరు.